ఎప్పుడైనా అనిపించిందా మన దగ్గరున్న నాలెడ్జ్ని మన దగ్గరలోని స్కూల్ పిల్లలతో పంచుకుంటే బాగుంటుందని? మన అనుభవంతో వాళ్ళ భవిష్యత్తుకు ఒక చిన్న దారి చూపాలని ఎప్పుడైనా అనుకున్నారా? సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆ ఆలోచనను నిజం చేసే ఒక అద్భుతమైన అవకాశం గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది విద్యాంజలి 2.0 అనే ఒక అద్భుతమైన ప్రభుత్వ కార్యక్రమం గురించి. అంటే మనలాంటి వాళ్ళు తమ నైపుణ్యాలని ప్రభుత్వ పాఠశాలలకు నేరుగా అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సూపర్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మరి ఈరోజు ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామంటే, అసలు విద్యాంజలి అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, మనం ఎలా హెల్ప్ చేయొచ్చు, మరి స్కూల్స్ వాలంటీర్స్ ఏం చేయాలి, రూల్స్ ఏంటి, అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లల సేఫ్టీ సంగతి ఏంటి, వీటన్నిటి గురించి చర్చిద్దాం. రైట్, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. పాఠశాలలకు ఒక వారధి. అసలు ఈ విద్యాంజలి అనే ఆలోచన ఎందుకొచ్చింది, దీని వెనుకున్న అసలు విజన్ ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే విద్యాంజలి 2.0 అనేది మన విద్యా మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన ఒక వెబ్ పోర్టల్. దీని పని ఏంటంటే కమ్యూనిటీలో ఉన్న మనలాంటి వాలంటీర్లను ప్రభుత్వ సహాయ పాఠశాలలతో డైరెక్ట్గా కనెక్ట్ చేయడం. ఎందుకంటే మన దగ్గరున్న నాలెడ్జ్, స్కిల్స్ ఇంకా ఇతర వనరులని వాళ్లతో పంచుకోవడానికన్నమాట. అయితే ఈ విద్యాంజలి అనేది ఏదో సడన్గా వచ్చిన ఐడియా కాదండోయ్. దీని మూలాలు మన జాతీయ విద్యా విధానం 2020లో ఉన్నాయి. ఆ పాలసీలో ఏం చెప్పారంటే, చదువుకున్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక స్టూడెంట్కి చదవడం నేర్పించాలి, పూర్వ విద్యార్థులు, పెద్దవాళ్ళు, పిల్లలకి మెంటరింగ్ ఇవ్వాలి, ఇలా సమాజం కూడా చదువులో పాలు పంచుకోవాలని గట్టిగా చెప్పారు. ఆ లక్ష్యాలను నిజం చేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఓకే, ఐడియా అయితే చాలా బాగుంది. కానీ మనం ఎలా ఇందులో భాగం కావచ్చు, ఏ విధాలుగా స్కూల్స్కి హెల్ప్ చేయొచ్చో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. బ్రాడ్గా చెప్పాలంటే విద్యాంజలిలో 2 రకాలుగా సాయం చేయొచ్చు. ఒకటి సేవ, అంటే మనకున్న నాలెడ్జ్, స్కిల్స్తో స్వయంగా సేవ చేయడం. రెండోది ఆస్తులు, అంటే స్కూల్కి అవసరమైన వస్తువులు, పరికరాలు అందించడం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఈ రెండింటిలో ఏది చేసినా అది డబ్బు రూపంలో మాత్రం ఉండకూడదు. ఇక సర్వీసుల విషయానికి వస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పిల్లలకి వాళ్ళ సబ్జెక్ట్లో డౌట్స్ క్లియర్ చేయడం దగ్గర నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పించడం, యోగా, స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వడం, లేదా ఏదైనా వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వడం, ఇలా చాలా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకొక మెంటర్గా ఉండి గైడ్ కూడా చేయొచ్చు. మరి వస్తువుల సంగతేంటి? స్కూల్స్ అడిగే అవసరాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. బేసిక్ క్లాస్ రూమ్ ఫర్నిచర్ కావచ్చు, లేదా కంప్యూటర్లు, స్మార్ట్ బోర్డు లాంటి డిజిటల్ పరికరాలు కావచ్చు, స్పోర్ట్స్ కిట్స్, హెల్త్ అండ్ సేఫ్టీ కిట్స్, ఇలా వాళ్ళ అవసరాన్ని బట్టి ఏదైనా అందించవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. ఆస్తులు, పరికరాలు ఏదైనా ఇవ్వచ్చు, కానీ డబ్బు రూపంలో మాత్రం ఎలాంటి సహాయం చెయ్యకూడదు. విద్యాంజలి ప్లాట్ఫామ్ దీనికోసం కాదు. ఇది ఈ ప్రోగ్రాం యొక్క ఫండమెంటల్ రూల్. సరే, ఏం చేయాలో తెలిసిందే, కానీ ఎలా చెయ్యాలో తెలియాలి కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అంటే ఒక స్కూల్, ఒక వాలంటీర్ ఇద్దరూ ఈ ప్లాట్ఫామ్లో ఎలా కనెక్ట్ అవుతారు, ఎవరి రోల్ ఏంటి తెలుసుకుందాం. ముందుగా స్కూల్ ఏం చేస్తుందంటే వాళ్ళ UDISC+ కోడ్తో పోర్టల్లో రిజిస్టర్ అవుతుంది. తరువాత వాళ్ళకి ఏమేం సేవలు లేదా వస్తువులు కావాలో ఒక లిస్టు పోస్ట్ చేస్తుంది. ఎవరైనా వాలంటీర్లు అప్లై చేస్తే వాళ్ళ ప్రొఫైల్స్ చూసి షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్లతో ఆన్లైన్లోనో ఆఫ్లైన్లోనో మాట్లాడి ఫైనల్గా ఒక వాలంటీర్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. సింపుల్. అలాగే వాలంటీర్ వైపు నుంచి కూడా ప్రాసెస్ చాలా ఈజీ. పోర్టల్లో గానీ మొబైల్ యాప్లో గానీ రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మన లొకేషన్ బట్టి స్కూల్స్ కోసం సెర్చ్ చేయొచ్చు. స్కూల్స్ పెట్టిన రిక్వెస్ట్లు చూసి మనకి నచ్చిన దానికి, మనం చేయగలిగిన దానికి అప్లై చేసుకోవడమే. ఒకవేళ స్కూల్ మనల్ని సెలెక్ట్ చేస్తే ఇక మన సర్వీస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. అదేంటంటే అధికారిక నియమావళి. అంటే ఈ ప్రోగ్రాంలో పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాలంటీర్గా చేరాలనుకునే వాళ్ళు వీటిని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అన్ని రూల్స్ కన్నా ముందు ఈ యొక్క పాయింట్ని మళ్ళీ గట్టిగా గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ. దీనికి స్కూల్ గానీ ప్రభుత్వం గానీ ఎలాంటి డబ్బులు ఇవ్వదు. ఇది జీతం కోసం చేసే పని కాదు, సేవ చేయాలనే స్ఫూర్తితో చేసే పని. ఇంకా కొన్ని ముఖ్యమైన రూల్స్ ఏంటంటే, స్కూల్కి పిల్లలకి సంబంధించిన విషయాన్ని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి.
ఈ సర్వీస్ని బేస్ చేసుకుని ఉద్యోగం అడిగే హక్కు ఉండదు. స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్ని వర్క్ ఎక్స్పీరియన్స్గా చూపించలేం. ఒకవేళ ఏదైనా వస్తువు ఇస్తే అది మనదే అని ఒక సెల్ఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అంతేకాదు ఎప్పుడూ ప్రొఫెషనల్గా ప్రవర్తించాలి. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. విద్యా మంత్రిత్వ శాఖ కేవలం ఈ ప్లాట్ఫామ్ని మాత్రమే అందిస్తుంది. స్కూల్ అడిగేవి జెన్యూనేనా లేదా వాలంటీర్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వెరిఫై చేసే బాధ్యత వాళ్లది కాదు. అది పూర్తిగా ఆయా పాఠశాల బాధ్యతే. ఇక మనం ఫైనల్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అదే భద్రత మరియు జవాబుదారీతనం. పిల్లలని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూద్దాం. ఈ మొత్తం ప్రోగ్రాంలో టాప్ ప్రయారిటీ ఏంటంటే విద్యార్థుల భద్రత. దీనికి మించింది ఏదీ లేదు. సేఫ్టీ కోసం చాలా క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. వాలంటీర్లు తమ ఐడి ప్రూఫ్, ఆధార్ లాంటిది స్కూల్కి సబ్మిట్ చేయాలి. వాళ్ళు క్లాసులు తీసుకుంటున్నప్పుడు స్కూల్కి చెందిన ఒక పర్మనెంట్ టీచర్ ఖచ్చితంగా అక్కడే ఉండి సూపర్వైజ్ చేయాలి. ఇచ్చే సేవలు చదువుకు సంబంధించినవి మాత్రమే అయి ఉండాలి. ఎలాంటి వేరే ఐడియాలజీల్ని ప్రమోట్ చేయకూడదు. విరాళంగా ఇచ్చే వస్తువులు కూడా మంచి కండిషన్లో ఉండాలి. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ ఏదైనా తేడా వస్తే, వాలంటీర్ సరిగ్గా ప్రవర్తించకపోతే ఆ పార్ట్నర్షిప్ని ఎప్పుడు ఆపేయొచ్చు? కొన్ని సీరియస్ కారణాలు ఉంటే స్కూల్ ఆ వాలంటీర్ సేవలను ఆపేయొచ్చు. ఉదాహరణకి వాళ్ళ ప్రవర్తన సరిగా లేకపోయినా, రూల్స్ పాటించకపోయినా, పిల్లల భద్రతకు ఏ చిన్న హాని కలిగించినా వెంటనే వాళ్ళని తీసేసే అధికారం స్కూల్కు ఉంటుంది. అంతేకాదు సమాజాన్ని విడదీసే ఆలోచనని ప్రచారం చేసినా లేదా స్కూల్కి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయినా సరే వాళ్ళని పంపించేయొచ్చు.